ప్రభా, ఈరోజు జీవానిచ్చింది నీవే ప్రభా. నా సర్వము నీవే ప్రభా, నా సర్వము నీవే ప్రభా. నన్ను తప్పించి నువ్వు సిలువకి ఎక్కావు ప్రభా. నన్ను కాపాడి నీవు మరణించావు ప్రభా. ఆ శిక్ష అంతా నాదే కదా ప్రభా. ఇది మొదలుకొని నీ మాట ప్రకారము నేను జీవిస్తాను ప్రభా. యేసు ప్రభువా గెత్సెమనే తోటలో పలికిన మాట, ఈ గిన్నె నా నుండి తీసివే ప్రభా, తొలగించే ప్రభా. తండ్రి, ఈ గిన్నె తట్టుకోలేనిది ప్రభా, ఈ శ్రమలు తట్టుకోలేనిది ప్రభా. ఈ వేదన చెమట రక్తపు బొట్టులుగా కాదు. ఎంత వేదన, ఎంత ఒత్తిడి, లోక పాప భారము ఆయన మీద మోసుకుని ఉన్నాడు. ఆయనను నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పాడండి. ఈ రోజు మనమందరం కూడా అదే చెప్తామా? ఈ గిన్నె నాకు కష్టం ఉంది ప్రభువా, ఈ గిన్నె నాకు బాధగా ఉంది ప్రభువా. ఆయనను నా చిత్తము కాదు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడును గాక అని పలుకుదాము. నీ చిత్తమే నెరవేర్చు ప్రభువా. నీ మాట ప్రకారం జీవిస్తానయ్యా, నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను ప్రభువా. ఎంత వేదనైనా, ఎంత కష్టమైనా నీ ప్రేమను రుచించిన నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభువా, నేను విడిచిపెట్టనయ్యా. నా
నువ్వు మోసి సిలువైతివా యేసయ్యా, నాకై నువ్వు చెల్లించి మార్గము చూపావయ్యా, నీతో సమముగాను చేయుటకై కరుణను నువ్వు చూపించి నన్ను క్షమించితివి. ఘోర పాపినయ్యా యేసయ్యా, నీ మోపిన దూషణ